బ్రేకింగ్ చూస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులతోనే నిన్న జరిగిన దాడిలో జగన్ తాను క్షేమంగా బయటపడ్డాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ ను హతమార్చాలి అన్న లక్ష్యంతోనే కొంతమంది ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. దాడిని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి అన్నారు. జనాలను నిరుత్సాహపడకూడదని ఆలోచనతోనే నిన్న దాడి జరిగిన తర్వాత యాత్ర కొనసాగించామన్నారు. ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. అయితే జగన్ పై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు అన్నారు వెల్లంపల్లి. తన కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉందని సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అన్నారు. సీఎం జగన్ పై దాడి ముమ్మాటికి ప్రత్యర్థులు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. భగవంతుడు ఆశీస్సులతోనే నిన్న జరిగిన దాడిలో జగన్ తాను క్షేమంగా బయటపడ్డాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ ను హతమార్చాలి అన్న లక్ష్యంతోనే కొంతమంది ఇలాంటి చర్యలకు దిగుతుంటారని ఫైర్ అయ్యారు. దాడిని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి అన్నారు. జనాలను నిరుత్సాహపడకూడదని ఆలోచనతోనే నిన్న దాడి జరిగిన తర్వాత కూడా యాత్ర కొనసాగించామన్నారు. ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.